హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం కెమిస్ట్రీ మెటలర్జీకి సంబంధించినటువంటి బిట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ మొదటి బిట్ చూడండి. ద ఇంప్యూరిటీ ప్రజెంట్ ఇన్ ద ఓర్ ఈజ్ కాల్డ్ అన్నారు. ద ఇంప్యూరిటీ ప్రజెంట్ ఇన్ ద ఓర్ ఈజ్ కాల్డ్ గాంగ్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కార్బోనేట్ ఓర్ అన్నారు. ఇక్కడ మాగ్నసైట్ అంటే MgCO3. సో దిస్ ఈజ్ ద కార్బోనేట్ ఓర్. ఇది ఆక్సైడ్ ఓర్. జిప్సమ్ ఇది సల్ఫేట్ ఓర్. గెలీనా సల్ఫైడ్ ఓర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఫార్ములా ఆఫ్ జిప్సమ్ అని చెప్పి ఇచ్చారు. జిప్సానికి కరెక్ట్ ఫార్ములా ఏంటంటే CaSO4 2H2O. ద ఆయిల్ యూజ్డ్ ఇన్ ద ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అని చెప్పి అడిగారు. ఫ్రోత్ ఫ్లోటేషన్లో పైన ఆయిల్ని యూజ్ చేస్తారు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ డాష్ ఓర్ అన్నారు. సల్ఫైడ్ ఓర్స్కి ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్ యూజ్ చేస్తారు. గెలీనా ఈజ్ అన్ ఓర్ ఆఫ్ లెడ్ అమ్మ PB. గెలీనా అంటే లెడ్ సల్ఫైడ్ PbS అనమాట. సో గెలీనా అనేది లెడ్ ఓర్ అనమాట. ద మెటల్ దట్ అక్కర్స్ ఇన్ ద నేటివ్ ఫామ్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. నేటివ్ ఫామ్లో మనకు లభించేది ఆరం. గోల్డ్ అనేది నేటివ్ ఫామ్లో లభిస్తుంది. నెక్స్ట్ ద మోస్ట్ అబాండెంట్ మెటల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ ఈజ్ అల్యూమినియం. అల్యూమినియం ఈజ్ ద మోస్ట్ అబాండెంట్ మెటల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. ద రిడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ ద థర్మైట్ ప్రాసెస్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. థర్మైట్ ప్రాసెస్లో అల్యూమినియం అనేది రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతుంది. ద పర్పస్ ఆఫ్ స్మెల్టింగ్ ఎన్ ఓర్ ఈజ్ టు డాష్ ఇట్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కానీ మనం చూసినట్లయితే రెడ్యూస్ ఇట్. ద పర్పస్ ఆఫ్ స్మెల్టింగ్ ఎన్ ఓర్ ఈజ్ టు రెడ్యూస్ ఇట్. నెక్స్ట్ ద మెథడ్ సూటబుల్ టు ఎన్రిచ్ ద సల్ఫైడ్ ఓర్స్ అని చెప్పి అన్నారు. దాన్ని డిస్కస్ చేసాం, ఫ్రోత్ ఫ్లోటేషన్. నెక్స్ట్ అరేంజింగ్ మెటల్స్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ రియాక్టివిటీ ఈజ్ కాల్డ్ అని చెప్పి అన్నారు. దీన్ని రియాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ లేదా యాక్టివిటీ సిరీస్ ఆఫ్ మెటల్స్ అని చెప్పి అంటాం. ద మెథడ్ సూటబుల్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ లో బాయిలింగ్ మెటల్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. డిస్టిలేషన్ ప్రాసెస్ అనేది లో బాయిలింగ్ మెటల్కి సూటబుల్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. కొర్రోజన్ ఆఫ్ ఐరన్ అక్కర్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. కొర్రోజన్ ఫామ్ అవ్వాలంటే వాటర్ ఎయిర్ రెండు కూడా అవసరమవుతాయి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద కెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ద ఓర్ ఈజ్ హీటెడ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్. అంటే ఓర్ ఇక్కడ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అయితే దాన్ని క్యాల్సినేషన్ అని చెప్పి అంటాము. ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ అయితే రోస్టింగ్ అని చెప్పి అంటాం. ఓకేనా. ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అనేది క్యాల్సినేషన్ ప్రాసెస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ కెన్ నాట్ డిస్ప్లేస్ Ag ఫ్రమ్ AgNO3 సొల్యూషన్ అని చెప్పి అన్నారు. ఏది ఏజీని AgNO3 నుంచి డిస్ప్లేస్ చేయలేదని చెప్పి అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే ఆరం అనేది లో రియాక్టివ్ దాన్ Ag. సో ఆరం అనేది డిస్ప్లేస్ చేయలేదు. నెక్స్ట్ కాపర్, అల్యూమినియం, కాల్షియం అండ్ టిన్ ద లీస్ట్ రియాక్టివ్ మెటల్ ఈజ్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కాపర్, అల్యూమినియం, కాల్షియం, టిన్ వీటిలో లీస్ట్ రియాక్టివ్ మెటల్ ఏది అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వీటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాపర్. కాపర్ ఈజ్ ద లీస్ట్ రియాక్టివ్ మెటల్. ఏ మెటల్ ఈజ్ లెస్ రియాక్టివ్ అండ్ మోర్ రియాక్టివ్ దాన్ హైడ్రోజన్ ఆర్ అని చెప్పి అన్నారు. హైడ్రోజన్ కంటే లెస్ రియాక్టివ్, మోర్ రియాక్టివ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటివి అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూస్తే కాపర్ అనేది లెస్ రియాక్టివ్, లెడ్ అనేది మోర్ రియాక్టివ్ దాన్ ఐరన్. గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్, కాపర్ అనేది లెస్ రియాక్టివ్ దాన్ హైడ్రోజన్, లెడ్ ఈజ్ ద మోర్ రియాక్టివ్ దాన్ హైడ్రోజన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 4 metals would be displaced from the solution of its salt by the other 3 metals అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే సిల్వర్ అనేది
ఇప్పుడు మెగ్నీషియం, జింక్, కాపర్ వీటితో పోలిస్తే సిల్వర్ అనేది లో రియాక్టివ్ అనమాట. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ రియాక్టెంట్స్ కెన్ అండర్గో ఏ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అండర్ అప్రాప్రియేట్ కండిషన్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి గమనిస్తే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అనేవి ఇచ్చినటువంటి వాటిలో చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. CuSO4+Fe కాపర్ సల్ఫేట్ని ఐరన్ డిస్ప్లేస్ చేస్తుంది, కానీ మెగ్నీషియం అనేది హైలీ రియాక్టివ్ దాన్ Pb. సో ఇది డిస్ప్లేస్మెంట్ జరగదు. ఇక్కడ కూడా ఐరన్ కంటే మెగ్నీషియం హైలీ రియాక్టివ్ జరగదు. ఇక్కడ కూడా ఐరన్ కంటే జింక్ అనేది హైలీ రియాక్టివ్, కాబట్టి ఇది కూడా జరగదు. ఇక్కడ ఒక్కటి మాత్రమే ఐరన్ అనేది కాపర్ కంటే మోర్ రియాక్టివ్, కాబట్టి ఇక్కడ మాత్రమే డిస్ప్లేస్మెంట్ రియాక్ట్ జరుగుతుంది. ఏ ఓర్ ఆఫ్ మాంగనీస్ మెటల్ ఈజ్ అని చెప్పి అన్నాడు, పైరోల్యూసైట్. దీని ఫార్ములా MnO2. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ అన్ ఐరన్ ఓర్ అని చెప్పి అన్నారు. ఇచ్చినటువంటి వాటిలో ఐరన్ ఓర్ ఏంటంటే హెమటైట్, అలాగే ఇక్కడ మాగ్నటైట్, ఐరన్ పైరిటీస్, ఇవన్నీ కూడా ఐరన్ ఓర్సే. కాబట్టి హెమటైట్ అన్నా, మాగ్నటైట్ అన్నా, ఐరన్ పైరిటీస్ అన్న ఇవన్నీ కూడా ఐరన్ ఓర్సే. సో ఆల్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్. ద మెటల్ విచ్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బాక్సైట్ ఓర్ ఈజ్ అన్నారు. బాక్సైట్లో Al2O3 2H2. సో బాక్సైట్లో అల్యూమినియం ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఏ కామన్ మెటల్ విచ్ ఈజ్ హైలీ రెసిస్టెంట్ టు కొర్రోజన్ ఈజ్ అని చెప్పి అన్నారు. కొర్రోజన్కి హైలీ రెసిస్టెంట్ ఏది అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 4 అబ్జర్వ్ చేయండి. మెగ్నీషియం, అల్యూమినియం, కాపర్, ఐరన్, ఈ 4గిట్లో రెసిస్టెంట్గా ఉండేది అల్యూమినియం. అందుకే మనం అల్యూమినియాన్ని వంట పాత్రలుగా యూజ్ చేస్తాం, కుకింగ్ యుటెన్సిల్స్గా. ద ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ అల్యూమినియం అన్నారు బాక్సైట్. బాక్సైట్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఓర్ ఫర్ అల్యూమినియం. అండ్ ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ జింక్ మెటల్ ఈజ్ అని అడిగారు. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం గమనిస్తే జింక్ మెటల్కి ఓర్ ఏంటి అన్నారు. ఇక్కడ 3 చూడండి, క్యాలమైన్ అనేది జింక్ మెటల్ ఉన్నటువంటి ఓర్. ద స్టెయిన్లెస్ స్టీల్ ఎల్ఐ ఐరన్ మెటల్ ఈజ్ మిక్స్డ్ విత్ అన్నారు. స్టెయిన్లెస్ స్టీల్ ఎల్ఐ ఐరన్ మెటల్ ఈజ్ మిక్స్డ్ విత్ క్రోమియం అండ్ నికెల్. స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఐరన్ మెటల్తో పాటుగా క్రోమియం, నికెల్కి మిక్స్ అయి ఉంటుంది. ద పెయిర్ ఆఫ్ మెటల్స్ దట్ కెన్ ఓన్లీ బీ ఎక్స్ట్రాక్టెడ్ బై ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ దేర్ ఫ్యూజ్డ్ సాల్ట్స్ ఆర్ అని చెప్పి ఇచ్చాడు. కాల్షియం అండ్ మెగ్నీషియం. ఈ కాల్షియం అను మెగ్నీషియం హైలీ రియాక్టివ్ మెటల్స్, కాబట్టి వీటిని ఎలక్ట్రాలిసిస్లో ఫ్యూజ్డ్ సాల్ట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. డ్యూ టు కొర్రోజిన్ కాపర్ గెట్స్ ఎ గ్రీన్ కోటింగ్ ఆన్ ఇట్ సర్ఫేస్. దిస్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే బేసిక్ కాపర్ కార్బోనేట్ అవుతుంది. ఓకేనా, బేసిక్ కాపర్ కార్బోనేట్ అవుతుంది. కాపర్ అయితే గ్రీన్ కలర్ అమ్మా, ఐరన్ అయితే బ్రౌన్ కలర్, సిల్వర్ అయితే బ్లాక్ కలర్, గుర్తుపెట్టుకోండి. మెర్క్యూరీ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ అప్టైన్డ్ ఫ్రమ్ అని చెప్పి ఇచ్చారు. మెర్క్యూరీని సిన్నాబార్ నుంచి ఎక్స్క్లూజివ్లీ అప్టైన్ చేస్తారు. నెక్స్ట్, క్యాలమైన్ ఓర్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్. ద మెటల్ ఈజ్ జింక్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ ఈజ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ దిస్ గ్యాస్ ఇన్ ఎయిర్ అని చెప్పి అన్నారు. సల్ఫైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల ఈ టార్నిషింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఏ థిన్ లేయర్ ఆఫ్ జింక్ ఈజ్ డిపాజిటెడ్ ఆన్ ఐరన్ ఆబ్జెక్ట్స్. ద రీజన్ ఈజ్ అని చెప్పి అన్నారు. థిన్ లేయర్ ఫామ్ అయితే ఐరన్ మీద, దానికి రీజన్ ఏంటి అంటే మనం గమనిస్తే ఇట్ ప్రివెంట్స్ కొర్రోజన్ ఆఫ్ ఐరన్. కొర్రోజన్ ఆఫ్ ఐరన్ ఈజ్ కాల్డ్ డాష్ అని చెప్పి అన్నారు. కొర్రోజన్ ఆఫ్ ఐరన్ అనేది రస్టింగ్ ప్రాసెస్ అనమాట, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. స్టీల్ ఈజ్ ఎన్ అల్లాయ్ ఆఫ్ అని చెప్పి అన్నారు. స్టీల్ అనేది మనం గమనిస్తే వేటి మిశ్రమం అన్నాడు, ఐరన్ కార్బన్ల మిశ్రమం. నెక్స్ట్, ఎన్ అల్లాయ్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ అన్నారు. ఎన్ అల్లాయ్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more metals, ఏ మెటల్ అండ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ నాన్ మెటల్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఏంటంటే 2 or more metals రైటే, ఏ మెటల్ అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ నాన్ మెటల్స్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, 22 క్యారెట్ గోల్డ్
ఈజ్ అన్ ఎల్ఐ ఆఫ్ అని చెప్పి అన్నారు. 22 క్యారెట్ గోల్డ్లో మనం గమనిస్తే 22 పార్ట్స్ ఆఫ్ గోల్డ్ ఎల్లాయిడ్ విత్ 2 పార్ట్స్ ఆఫ్ ఎయిదర్ కాపర్ ఆర్ సిల్వర్. 22 parts of gold alloyed with 2 parts of either copper or silver is the right answer. The most common metal in the earth crust అని చెప్పి అన్నారు అల్యూమినియం. అల్యూమినియం is the most common earth metal in the earth crust. అలాగే మోస్ట్ అబాండెంట్ మెటల్ కూడా అల్యూమినియమే. నెక్స్ట్, ద ఎలిమెంట్ ఆర్ ద కాంపౌండ్స్ ఆఫ్ ది మెటల్స్ విచ్ అక్కర్ ఇన్ నేచర్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ ఆర్ కాల్డ్ అని చెప్పి ఇచ్చారు. ద కరెక్ట్ ఆన్సర్ చూస్తే మినరల్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద మినరల్స్ ఫ్రమ్ విచ్ ద మెటల్స్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ప్రాఫిటబుల్లీ ఆర్ కాల్డ్ డాష్ అన్నారు. ఓర్స్ అనేది రైట్ అవుతుంది. ఏ మినరల్ నుంచి అయితే ప్రాఫిటబుల్గా మనము మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామో ఆ మెటల్ని ఓర్ అని చెప్పి అంటాం. బాక్సైట్ కంటైన్ 50 to 70% ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్. అల్యూమినియం ఆక్సైడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద ఓర్స్ ఆఫ్ మెనీ మెటల్స్ ఆర్ ఆక్సైడ్స్ అండ్ సల్ఫైడ్స్. సో ద ఎలిమెంట్స్ ఆఫ్ 6th గ్రూప్ ఆర్ ఆల్సో కాల్డ్ అని చెప్పి ఇచ్చారు. 6th గ్రూప్లో ఉన్నటువంటివి ఏమంటారంటే చాల్కోజన్స్ అని చెప్పి అంటాం. 7th అయితే హ్యాలోజన్స్ అని చెప్పి అంటాం. ద కరెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ సమ్ మెటల్స్ అని చెప్పి ఇచ్చారు. పోసో కామెయా అంటే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం మనం చూస్తే పొటాషియం, జింక్, స్టాండం, కాపర్. సెకండ్ ఆప్షన్ అనేది రైట్. ఫస్ట్ ఆప్షన్లో పొటాషియం, సోడియం తారుమారైనాయి. నెక్స్ట్ వన్, రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ లైక్ శాండ్, రాకీ మెటీరియల్, ఎర్తీ పార్టికల్, లైమ్ స్టోన్, మైకా, ఈటీసీ ఫ్రమ్ ద ఓర్ ఈజ్ కాల్డ్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ చూస్తే దాన్ని ఏమంటామంటే ఓర్ డ్రెస్సింగ్ అని చెప్పి అంటాం. అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ని మనం రిమూవ్ చేయడాన్ని ఓర్ డ్రెస్సింగ్ అని చెప్పి అంటాం. ద ఇంప్యూరిటీస్ ప్రజెంట్ ఇన్ ఏ ఓర్ ఆర్ కాల్డ్, దాన్ని ఏమని పిలుస్తామంటే గాంగ్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్, డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్ బై హ్యాండ్ పికింగ్ క్యారియడ్ ఫర్ అని చెప్పి ఇచ్చారు. హ్యాండ్ పికింగ్ అనేది ఐరన్ ఓర్స్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ గెలీనా అండ్ జింక్ బ్లెండ్ ద ఓర్స్ ఆర్ ఎన్రిచ్డ్ బై దిస్ ప్రాసెస్ అని చెప్పి అన్నారు. గెలీనా, జింక్ బ్లెండ్, ఓర్స్ ఆర్ ఎన్రిచ్డ్ బై దిస్ ప్రాసెస్ అన్నారు. కరెక్ట్ ఆన్సర్ కానీ చూస్తే 4th ఫ్లోటేషన్. గెలీనా అంటే పీబీఎస్, జింక్ బ్లెడ్ అంటే జెడ్ఎన్ఎస్. రెండు కూడా సల్ఫైడ్ ఓర్స్కి 4th ఫ్లోటేషన్ అప్లై చేస్తారు. ద ప్రాసెస్ ఇన్ విచ్ ఏ కార్బోనేట్ ఓర్ ఈజ్ హీటెడ్ స్ట్రాంగ్లీ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. గుర్తుపెట్టుకోండి, కార్బోనేట్ ఓర్స్ అంటే క్యాల్సినేషన్, సిసి అలా గుర్తుపెట్టుకోండి. ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అన్న క్యాల్సినేషనే గుర్తుపెట్టుకోండి. The process in which a sulfide ore is strongly heated in the presence of air to convert into metal oxide is called అని చెప్పి అన్నారు. ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ దాన్ని ఏమంటామంటే రోస్టింగ్ అని చెప్పి చెప్తాం. ఓకేనా. నెక్స్ట్, ద రిడక్షన్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ టు మోల్టన్ ఐరన్ యూజింగ్ అల్యూమినియం పౌడర్ ఈజ్ కాల్డ్ అని చెప్పి ఇచ్చారు. అల్యూమినియం పౌడర్గా మార్చడాన్ని ఏమంటారని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే థర్మైట్ ప్రాసెస్ అంటాం. థర్మైట్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఐరన్ ఆక్సైడ్ మీదకి అల్యూమినియం పౌడర్ని పంపితే ఈ అల్యూమినియం అనేది ఏం చేస్తుందంటే ఐరన్ని రెడ్యూస్ చేస్తుంది. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్మైట్ ప్రాసెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అల్యూమినియం ఈజ్ ద రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ థర్మైట్ ప్రాసెస్. టిన్ స్టోన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ ది మెటల్ టిన్. It contains the impurity wolframite FeMn WO4. The impurity is removed from the ore by the following process అని చెప్పించారు. కరెక్ట్ ఆన్సర్ చూస్తే మ్యాగ్నెటిక్ సపరేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఓన్లీ మెథడ్ విజిబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ద హైలీ రియాక్టివ్ మెటల్స్ అన్నారు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, బై ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ దేర్ ఫ్యూజ్డ్ సాల్ట్స్ అనేది కరెక్ట్. సాల్ట్ సొల్యూషన్స్ కాదు, ఫ్యూజ్డ్ సాల్ట్స్ అనేది కరెక్ట్. ఓకేనా. 52nd బిట్, ద ఓన్లీ మెథడ్ విజిబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ద హైలీ రియాక్టివ్ మెటల్స్ ఈజ్ అంటే బై ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ దేర్ ఫ్యూజ్డ్ సాల్ట్స్. ఓకేనా.
The only method visible to extract the highly reactive metals ante by electrolysis of their fused salts is the correct answer. When a molten metal chloride is electrolyzed by passing electric current అంటే ప్యూర్ మెటల్ ఏమో క్యాథోడ్ వద్ద, క్లోరిన్ గ్యాస్ ఏమో యానోడ్ వద్ద లభిస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 1 and 2 are true is the right. అల్యూమినియం మెటల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ బై ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. అల్యూమినియం మెటల్ అనేది మోల్టన్ స్టేట్లో అల్యూమినియం ఆక్సైడ్గా ఫామ్ అవుతుంది. డ్యూరింగ్ ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ మోల్టన్ సాల్ట్స్ ద మెటల్స్ ఆర్ ఆల్వేస్ ప్రొడ్యూస్డ్ ఎట్ అని చెప్పి ఇచ్చారు. మెటల్స్ అనేవి క్యాథోడ్ వద్ద ప్రొడ్యూస్ అవుతాయి. ద ప్రాసెస్ ఆఫ్ రోస్టింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్ జనరల్లీ టు అంటే సల్ఫైడ్ ఓర్స్కి రోస్టింగ్ ప్రాసెస్ అప్లై చేస్తారు. కార్బోనేట్ ఓర్స్కి క్యాల్సినేషన్ ప్రాసెస్ అప్లై చేస్తారు. హైలీ రియాక్టివ్ మెటల్స్కి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అప్లై చేస్తారు. నెక్స్ట్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ అబ్టైన్డ్ బై ద ఆటో రిడక్షన్ ఆఫ్ ఇట్స్ సల్ఫైడ్ ఓర్స్ అని చెప్పి ఇచ్చారు. సల్ఫైడ్ ఓర్స్కి ఆటో రిడక్షన్ చేసేటువంటిది ఏంటంటే కాపర్ అనమాట. Cu2Sని కలుపుతారు. ద మోడరేటివ్లీ రియాక్టివ్ మెటల్స్ విచ్ ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ రియాక్టివిటీ సిరీస్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ బై ద రిడక్షన్ ఆఫ్ దేర్ ఆక్సైడ్స్ విత్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సోడియం ఆర్ కాల్షియం, అల్యూమినియం, కార్బన్. ఎనీ వన్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్మైట్ రియాక్షన్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ థర్మైట్ రియాక్షన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఐరన్ని డిస్ప్లేస్ చేసింది ఫస్ట్ రియాక్షన్లో. సెకండ్ రియాక్షన్లో క్రోమియంని డిస్ప్లేస్ చేసింది. కాబట్టి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇన్ థర్మైట్ రియాక్షన్ ద రెడ్యూసింగ్ ఏజెంట్ యూజ్డ్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. అల్యూమినియాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్గా వాడతారు. ద లెస్ రియాక్టివ్ మెటల్స్ విచ్ ఆర్ క్వైట్ లో ఇన్ ద యాక్టివ్ సిరీస్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ బై ద అని ఇచ్చారు. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ దేర్ మోల్టన్ హ్యాలైడ్స్. నెక్స్ట్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ అబ్టైన్డ్ బై ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ఎలోన్ ఆఫ్ ఇట్స్ సల్ఫైడ్ ఓర్ అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మెర్క్యూరీని ఎలోన్గా సల్ఫైడ్ ఓర్ నుంచి హెచ్జిఎస్ అంటే సిన్నాబార్ నుంచి పొందుతారు. ఏ వెరీ డైల్యూట్ aqueous solution of sodium cyanide is used in the extraction of the following metal అన్నారు. కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే ఇక్కడ సిల్వర్ నుంచి పొందుతారు. ఏ వెరీ డైల్యూట్ aqueous solution of sodium cyanide is used in the extraction of the following metal అంటే సిల్వర్కి యూజ్ చేస్తారు. ద మెటల్ ఈజ్ డైరెక్ట్లీ అబ్టైన్డ్ బై హీటింగ్ స్ట్రాంగ్లీ ద ఫాలోయింగ్ ఓర్ అని ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సిన్నాబార్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద కాపర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఇట్స్ ఓర్ కాపర్ ఐరన్ పైరిటీస్ కంటైన్స్ సమ్ కాపర్ సల్ఫైడ్, ఐరన్ అండ్ సల్ఫర్ యాజ్ ఇంప్యూరిటీస్. దిస్ కాపర్ ఈజ్ కాల్డ్ అని చెప్పి అడిగారు. దీన్ని ఏమంటారంటే అలా ఉంటే దాన్ని బ్లిస్టర్ కాపర్ అని చెప్పి అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ ప్యూర్ మెటల్ ఫ్రమ్ ద ఇంప్యూర్ మెటల్ ఈజ్ కాల్డ్. దాన్ని ఏమంటామంటే రిఫైనింగ్ ఆఫ్ ది మెటల్ అని చెప్పి అంటాం. ద మెథడ్ యూజ్ఫుల్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్స్ లైక్ జింక్ అండ్ మెర్క్యూరీస్ అంటే డిస్టిలేషన్ ప్రాసెస్. డిస్టిలేషన్ అనేది యూజ్ఫుల్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్స్ లైక్ జింక్ అండ్ మెర్క్యూరీ. నెక్స్ట్ ద లో మెల్టింగ్ మెటల్ లైక్ క్రూడ్ టిన్ యూజ్ ప్యూరిఫైడ్ బై దిస్ ప్రాసెస్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లిక్వేషన్ ప్రాసెస్. ద మెథడ్ యూజ్డ్ ఫర్ రిఫైనింగ్ కాపర్లో దేన్ని యూజ్ చేస్తారంటే ఎలక్ట్రోలైటిక్ మెథడ్ని యూజ్ చేస్తారు. డ్యూరింగ్ ద ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ ఆఫ్ క్రూడ్ కాపర్ impurities like platinum, silver and gold collect at the bottom of the anode. The impurities are collectively called is dash అని చెప్పి ఇచ్చారు. దాన్ని ఏమంటారంటే యానోడ్ మడ్ అని చెప్పి అంటారు.
Option 1 is correct. The eating up of metals by the action of air, moisture, or a chemical, say an acid, on their surface is called అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ చూస్తే కొర్రోజిన్. అంటే ఇక్కడ మెటల్స్ మీద ఎయిర్ మాయిశ్చర్ వల్ల మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి, లేదా మెటల్ సల్ఫైడ్స్ ఫామ్ అవుతాయి, లేదా కార్బోనేట్స్ ఫామ్ అవుతాయి సర్ఫేస్ మీద. దాన్ని కొర్రోజిన్ అంటాం. ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కొర్రోజిన్ అని చెప్పి ఇచ్చారు. రస్టింగ్ ఆఫ్ ఐరన్, అది కొర్రోజిన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ కూడా కొర్రోజిన్కి ఎగ్జాంపులే. గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్, ఇది కూడా కొర్రోజిన్కి ఎగ్జాంపులే. సో ఆల్ ది అబౌవ్ 3 కూడా రైట్ ఆన్సరే. నెక్స్ట్ ద కొర్రోజిన్ ఆఫ్ ఐరన్ ఈజ్ కాల్డ్ రస్టింగ్ అని చెప్పి అంటాం. రస్ట్ ఈజ్ హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్. అంటే మనం గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్, Fe2O3 H2O 10H2O. ఏ కామన్ మెటల్ విచ్ ఈజ్ హైలీ రెసిస్టెంట్ టు కొర్రోజన్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అల్యూమినియం. ఆల్రెడీ ఇందాక వచ్చింది బిట్. ఆన్ ఎక్స్పోజర్ టు మాయిశ్చర్ ద షైనింగ్ అల్యూమినియం వెజల్ లాసెస్ ఇట్స్ షైనింగ్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎ డల్ లేయర్ ఆఫ్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అల్యూమినియం ఆక్సైడ్. ద మెటల్ విచ్ డు నాట్ కొర్రోడ్ ఈజీలీ ఆర్ అని చెప్పి ఇచ్చారు. అంత ఈజీగా కొర్రోడ్ కానటువంటి మెటల్స్ ఏంటంటే గోల్డ్, సిల్వర్, ప్లాటినం అండ్ టైటానియం. ఇవన్నీ కూడా అంత ఈజీగా కొర్రోడ్ కావు. ద మోస్ట్ సూటబుల్ మెథడ్ ఫర్ ప్రివెంటింగ్ ఎన్ ఐరన్ ఫ్రైయింగ్ ప్యాన్ ఫ్రమ్ రస్టింగ్ ఈజ్ అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆన్సర్ అప్లయింగ్ ఏ కోట్ ఆఫ్ జింక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొర్రోడెడ్ కాపర్ వెజల్స్ ఆర్ క్లీన్డ్ విత్ లెమన్ ఆర్ టామరెంట్ జ్యూస్, ద రీజన్ ఈజ్ అని చెప్పి అడిగారు. అంటే ఇక్కడ కాపర్ వెజల్స్ కొర్రోడ్ అయినప్పుడు వాటిని లెమన్తో కానీ టామరెంట్ జ్యూస్తో కానీ క్లీన్ చేస్తారు. దానికి రీజన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ద జ్యూస్ కంటైన్ యాసిడ్స్, ద యాసిడ్స్ డిజాల్వ్ ద గ్రీన్ బేసిక్ కార్బోనేట్ కోటింగ్ ఆఫ్ ది కాపర్ వెజల్స్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. One of the following statement is not true with regards to alloys, find it అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ alloys have higher electrical conductivity than pure metals. This is the correct answer. Why gong is removed from an ore, the reason is a gong అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే గాంగ్ అనేది మెటల్ ఇంప్యూర్ రైటే. ఇంటర్ఫియర్స్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, ఇది కూడా రైటే. ఇంక్రీజింగ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్యూర్ మెటల్, ఇది కూడా రైటే. సో ఆల్ ది అబౌవ్ ఇవన్నీ కూడా గాంగుకు సంబంధించిన ఇన్ఫర్మేషనే. నెక్స్ట్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇట్స్ నేటివ్ స్టేట్ బట్ నాట్ ఐరన్, ద రీజన్ ఈజ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే ఇన్ ద రియాక్టివిటీ సిరీస్ గోల్డ్ ఈజ్ ఫార్ బిలో ఐరన్, రైట్. గోల్డ్ ఈజ్ హైలీ అన్రియాక్టివ్ వైల్ ఐరన్ రియాక్ట్స్ రెడీలీ విత్ ఎయిర్, వాటర్, ఈటీసీ. సో ఇక్కడ గోల్డ్ ఈజ్ నోబుల్ మెటల్ అండ్ ఐరన్ ఈజ్ ఏ వెరీ కామన్ మెటల్, తప్పమ్మా. సో 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ కార్బన్ కెనాట్ రెడ్యూస్ అల్యూమినియం ఆక్సైడ్ టు అల్యూమినియం బట్ ఇట్ కెన్ రెడ్యూస్ ఐరన్ ఆక్సైడ్ టు ఐరన్, ద రీజన్ ఈజ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ రీజన్ ఏంటంటే ఇన్ ద రియాక్టివ్ సిరీస్ అల్యూమినియం ఈజ్ అబౌవ్ కార్బన్ వైల్ ఐరన్ ఈజ్ బిలో కార్బన్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఫైండ్ ద స్టేట్మెంట్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ కానిది ఏది అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే మెటల్ Mg లిబరేట్స్ H2 ఫ్రమ్ డైల్యూట్ HCl, ఇది రైటే. మెటల్ Mg లిబరేట్స్ H2 ఫ్రమ్ డైల్యూట్ H2SO4, ఇది కూడా రైటే. మెటల్ Mg లిబరేట్స్ H2 ఫ్రమ్ డైల్యూట్ HNO3 అని ఇచ్చారు. మెటల్ Mg లిబరేట్స్ H2 ఫ్రమ్ వెరీ డైల్యూట్ HNO3 అని ఇచ్చారు. ఇక్కడ మనం కానీ గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దేంట్లో అది లిబరేట్ చేయగలదు చేయలేదు అనేదని చూస్తే ఈ రెండు సందర్భాల్లో మనకి
మెగ్నీషియం అనే మెటల్ హైడ్రోజన్ని డైల్యూట్ HCl లిబరేట్ చేస్తుంది. మెగ్నీషియం మెటల్ హైడ్రోజన్ని డైల్యూట్ H2SO4 లిబరేట్ చేస్తుంది. మెగ్నీషియం అనే మెటల్ హైడ్రోజన్ని డైల్యూట్ HNO3లో లిబరేట్ చేయదు. ఓకేనా? సో ఆప్షన్ 3 ఈజ్ నాట్ కరెక్ట్. ద మెటల్ దట్ కెనాట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ వాటర్ ఇన్ కోల్డ్ కండిషన్ ఈజ్ అని చెప్పి అడిగారు. కోల్డ్ కండిషన్లో ఏ మెటల్ అనేది హైడ్రోజన్ని వాటర్ నుంచి డిస్ప్లేస్ చేయలేదు అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆన్సర్ కానీ చూస్తే అల్యూమినియం. అల్యూమినియం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద మెటల్ దట్ కెనాట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టీమ్ ఈజ్ అని అడిగారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లెడ్ అనమాట. ద మెటల్ దట్ కెనాట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టీమ్ ఈజ్ అంటే లెడ్ ఈజ్ ద లెడ్ మెటల్ అనేది చేయలేదు. మిగతా ఐరన్ కానీ, జింక్ కానీ, అల్యూమినియం కానీ ఇవన్నీ కూడా హైడ్రోజన్ డిస్ప్లేస్ చేస్తాయి. దిస్ మెటల్ రియాక్ట్స్ ఎక్స్ప్లోజివ్లీ విత్ డైల్యూట్ స్ట్రాంగ్ యాసిడ్స్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పొటాషియం. పొటాషియం అనేది హైలీ రియాక్టివ్ మెటల్ కాబట్టి ఓకేనా. దిస్ మెటల్ రియాక్ట్స్ ఎక్స్ప్లోజివ్లీ విత్ డైల్యూట్ స్ట్రాంగ్ యాసిడ్. సోడియం కూడా రైటే. ద పెయిర్ ఆఫ్ మెటల్స్ దట్ గివ్ పెరాక్సైడ్స్ వెన్ దే రియాక్ట్ విత్ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సోడియం అండ్ పొటాషియం. సోడియం అండ్ పొటాషియం ఈ రెండు కూడా పెరాక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్తో. నెక్స్ట్, చూస్ ద రియాక్షన్ విచ్ ఈజ్ నాట్ ఫీజిబుల్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి రియాక్షన్లో ఫీజిబుల్ కానిది ఏది అంటే జింక్ సల్ఫేట్ అనేది కాపర్తో రియాక్ట్ అయితే కాపర్ సల్ఫేట్ ప్లస్ జింక్ రావటం అనేది ఫీజిబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ కాపర్ అనేది లెస్ రియాక్టివ్ దాన్ జింక్. కాపర్ అనేది లెస్ రియాక్టివ్ దాన్ జింక్. సో ఆప్షన్ 2 అనేది ఫీజిబుల్ కాదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ విల్ గివ్ మెటల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అని అన్నారు. మనం గమనిస్తే కాపర్ మెటల్ అండ్ AgNO3 సొల్యూషన్. కాపర్ మెటల్ అండ్ AgNO3 సొల్యూషన్. ఎందుకంటే AgNO3 నుంచి కాపర్ అనేది ఏజీని డిస్ప్లేస్ చేయగలదు. నెక్స్ట్, విచ్ ఈజ్ కరెక్ట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ ఏంటంటే గాంగు ప్లస్ ఫ్లక్స్ ఈ రెండు కలిస్తే స్లాగ్ అనేది ఫామ్ అవుతుంది. అది కరెక్ట్. డ్యూరింగ్ ద స్మెల్టింగ్ ఆఫ్ హెమటైట్ ఇన్ ఏ బ్లాస్ట్ ఫర్నెస్ ఈజ్ ద ఫ్లక్స్ దట్ ఈజ్ యాడెడ్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కానీ చూసినట్లయితే లైమ్ స్టోన్ అనే దాన్ని బ్లాస్ట్ ఫర్నెస్లో యాడ్ చేస్తారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ కెన్ రీప్లేస్ కాపర్ ఫ్రమ్ ఏ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జింక్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జింక్ అమ్మ. జింక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ అక్కర్స్ ఇన్ ఫ్రీ స్టేట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఫ్రీ స్టేట్లో లభించేది గోల్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఓర్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్ బై క్యాల్సినేషన్ అన్నారు. క్యాల్సినేషన్ అంటే కార్బోనేట్ ఓర్స్ అనమాట. నెక్స్ట్, ద రియాక్టివిటీ ఆఫ్ మెటల్ అల్యూమినియం, సిల్వర్ అండ్ కాపర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ అన్నిటికంటే అల్యూమినియం అనేది హైలీ రియాక్టివ్, తర్వాత కాపర్, తర్వాత సిల్వర్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ సూటబుల్ ఫర్ ప్రివెంటింగ్ అన్ ఐరన్ ఆర్టికల్ ఫ్రమ్ రస్టింగ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే గ్రీజ్ అప్లై చేయటం కానీ, పెయింట్స్ అప్లై చేయటం కానీ, గాల్వనైజింగ్ కానీ ఇవన్నిట్లో మనకు ఏదైనా సరే ఎనీ ఆఫ్ దెమ్ ఈజ్ ద బెటర్. ఓకేనా. నెక్స్ట్, ద ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ కెన్ బి షోన్ బ్రీఫ్లీ యాజ్ ఫాలోస్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే ఐరన్ అనేది Fe2+గా, Fe3+గా, FeTO3 10H2Oగా మారుతుంది. సో నెక్స్ట్, పైరోకెమికల్ ప్రాసెస్ ఇన్ మెటలర్జీ ఆర్ క్యారీడ్ అవుట్ ఇన్ స్ట్రక్చర్స్ కాల్డ్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఫర్నెసెస్. Pyrochemical process in metallurgy are carried out in a structures are called furnaces. In the extraction of iron from hematite, the formula of slag
ఫార్మ్డ్ డ్యూరింగ్ స్మెల్టింగ్ ఇన్ ద బ్లాస్ట్ ఫర్నెస్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. బ్లాస్ట్ ఫర్నెస్లో కాల్షియం సిలికేట్ CaSiO3 అనేటువంటి స్లాగ్ ఫామ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.